వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖలో ఏదైతే ప్రధాని భారీ సభను నిర్వహించారో ఆ సభకు పూర్తిగా వామపక్షాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే చిరకాల కోరిక అయినటువంటి స్టీల్ ప్లాంట్కి ఎటువంటి హామీ ప్రకటన చేయలేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దీన్ని పురస్కరించుకొని విశాఖలోని జగదాబాద్ జంక్షన్ వద్ద వామపక్షాలన్నీ కూడా భారీ ర్యాలీ నిర్వహించాయి. సో మనతో కొందరు వామపక్ష నాయకులు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, మీరు ఈ నిరసన ప్రధానంగా ఎందుకు చేశారు? నిన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నం పర్యటన పూర్తిగా ప్రజల ధనం దుర్వినియోగం చేశారు. ఇది చాలా అత్యంత అన్యాయం, బాధాకరం. ఎక్కడ కూడా విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ఒక మాట మాట్లాడలేదు, లేదా శైలినైనా విలీనం చేస్తామని మొక్కు కూడా అనలేదు, సొంత గనులు కేటాయిస్తామని అనలేదు. వీళ్ళిద్దరూ అడగలేదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా అడగలేదు. ఆయన కూడా నోరెప్పలేదు. ఆయన ఏదో 2 లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు చేసేసినవి, ప్రారంభోత్సవాలు జరిగినవి కలిపి చేశారు. ఒక్క విశాఖ రైల్వే జోను, దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయం శంకుస్థానం మాత్రం విశాఖపట్నానికి సంబంధించింది. తక్కినవన్నీ మసిబూసి మారేడుగా చేశారు. అన్ని కోట్ల ఉద్యోగాలు వస్తాయి, అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు తప్పితే విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడేది లేదు. ఆ ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ కంపెనీకి ముడి ఇనుము సరఫరా చేయమని వీళ్ళు కోరడం, ఆయన అనుమతులు ఇవ్వడం, దానికోసమే ఇది పెట్టినట్టుంది. అక్కడి నుండి ఢిల్లీ నుండే వర్చువల్గా చర్లపల్లి రైల్వే స్టేషన్ చేసినట్టు చేయొచ్చు. ఈ డబ్బు అంతా దుర్వినియోగం కాబడ్డది. దీన్ని వామపక్షాలుగా సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏమాత్రం ప్రజల పట్ల, 6 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మీకుంటే ఎప్పటికైనా మోడీని అడగండి. ఎన్నికల ముందు మీరు వాగ్దానం చెప్పి ప్రగల్భాలు పలికారు. కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, మేము మెడల వంచి తీసుకొస్తామన్నారు. ఏది? మీరు పులిలాగా వెళ్ళి పిల్లిలాగా వ్యవహారం చేస్తున్నారు తప్పితే మరొకటి కాదు. రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలా. దేశ ప్రజలను మోసం చేసిన మోడీ గారు కూడా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలా. భవిష్యత్తులో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేంత వరకు వామపక్షాలుగా మేము ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మీరు చెప్పండి, ముందు నుంచి కూడా ప్రధాని పర్యటన మీరు వ్యతిరేకిస్తూ వచ్చారు. అంటే స్టీల్ ప్లాంట్పై వస్తే స్టీల్ ప్లాంట్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కానీ నిన్న మీటింగ్లో అది జరగలేదు. సో మీరేమంటారు? ఇది కావాలని కుట్రతోటి ఈ సభ జరిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కడు కూడా ప్రకటన చేయకుండా అక్కడ నెరవేరుస్తామని ఆర్సిరల్ మెట్టల్ని విశాఖపట్నం దగ్గరలో ఏర్పాటు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కబ్జా చేయటం కోసమే ఈ సభ పెట్టారనేటువంటిది తేలిపోయింది. ఇంత కుట్రకి తెలుగుదేశం, జనసేన పార్టీలు కేంద్ర బీజేపీ సర్కారుతోటి కుమ్మక్కై పాల్పడటము ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేయటమే. అందువల్ల ఈ ద్రోహకరమైనటువంటి చర్యని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తంగా కూడా తీవ్రంగా ఖండించాలనేటువంటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ ద్రోహానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. ఇప్పటివరకు కేంద్ర బీజేపీ సర్కారు మీద పోట్లాడాము, ఎదురు చూసాం. 6 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తుందా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం కట్టుబడి ఉంటుందా అనేటువంటి ఎదురు చూసాం. కానీ ఈ 6 నెలల కాలంలో ఒక డ్రామా నడిపారు, ఒక నాటకాలు వేశారు. ప్రధానమంత్రిని కలవటం, కేంద్ర మంత్రిని కలవటం, ఇదంతా ఒక నాటకం. కానీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడు, ఆర్సిరల్ మెట్టల్ గురించి, దానికి అనుమతుల గురించి, దాని పైప్ లైన్ గురించి, దాని ముడి ఇనుప గనుల గురించి, దానికి ట్యాక్సెస్ మినహాయింపుల గురించి మాట్లాడతారు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయటమే కదా. ఇంత అన్యాయానికి చంద్రబాబు నాయుడు 6 నెలల్లోనే పడిపోవాలని నేను అడుగుతూ ఉన్నాను. అందువలన ఈ కూటమి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. గతంలో చంద్రబాబు నాయుడు మనందరికీ తెలుసు, విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా మారాడు. ఇప్పుడు బీజేపీకి ఒక ఏజెంట్గా మారి, ఆర్సిఎల్ మిట్టలకి, అదానికి ఏజెంట్లుగా మారి విశాఖపట్నంలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ కంపెనీలన్నీ, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ, రైతుల భూములన్నింటినీ, ఖనిజ సంపదనంతా కూడా వాళ్ళకి కట్టబెట్టేటటువంటి దేశ ద్రోహులుగా, రాష్ట్ర ద్రోహులుగా మారుతూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఎప్పటికైనా మీరు పునరాలోచించుకోండి, మీ యొక్క వైఖరిని విడనాడండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చిత్తశుద్ధిగా మీరు పోట్లాడండి. బీజేపీ తోటి బతిమలాడుతానో, కాళ్ళు పట్టుకుంటానో ఎవరు వాళ్ళు? వాళ్ళ మీద యుద్ధం చేస్తే, వాళ్ళ మీద పోట్లాడితేనే వస్తుంది. కర్ణాటకలో 2 ఎంపీలు ఉన్నాయి కుమారస్వామికి. వాళ్ళు భద్రావతి దగ్గర ఉండేటటువంటి విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల రూపాయలు సాధించుకున్నారు. ముడి ఇనుప గనిని సాధించుకున్నారు, ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నారు. చిన్న ప్లాంట్. మరి మీరు 20 మంది ఎంపీలు ఉండి
ఢిల్లీ చుట్టూ తిరుగుతూ వాళ్ళకి భజన చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అదానీకు ఆర్సెల్ మెట్టలకు పోస్కోకు కట్టబెడుతురా. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం కదా. అందుకోసమే నరేంద్ర మోడీని విశాఖపట్నం మీద తీసుకొచ్చారా. ఈ ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నానికి ద్రోహం చేసేటటువంటి చర్యలు విడండి. మేము స్థానికంగా విశాఖ జిల్లా ఉండే ఎంపీలు ఎమ్మెల్యేలకి మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ పోరాటానికి రండి. మీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకురండి. ఆ విధంగా అందరం కలిసి కేంద్ర బీజేపీ మీద పోట్లాడదాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని, విశాఖ నగరాన్ని మనం రక్షించుకుందామని మేము వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం. గతంలో కూడా కేంద్ర స్టీల్ మంత్రి కూడా మీరు కలవడం జరిగింది. ఆయన కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తా అన్నారు. కానీ విశాఖలో జరిగిన సభలో దానిపై అసలు ఎత్తకపోవడానికి ఏ విధంగా చూడండి. కుమారస్వామి గారు, స్టీల్ మంత్రి గారు వచ్చారు. ఇది అద్భుతమైనటువంటి ప్లాంట్ అని చెప్పారు. దీన్ని రక్షించుకోవాలని చెప్పాడు. మంచి మాటలు చెప్పారు. ఈ 4 నెలల కాలంలో ప్రధానమంత్రి గారు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఆయన ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఉండేటటువంటి టీడీపీ, జనసేన వాళ్ళు ఆ ప్రయత్నాలు లేకుండా ఆఖరికి నెలవారీ కార్మికులకు చెల్లించాల్సినటువంటి వేతనాలు కూడా చెల్లించకపోతే వీళ్ళు చేతులు కట్టుకొని కళ్ళప్పగించి బీజేపీ భజన చేస్తున్నారు. ఈ జీతాలు చెల్లించకపోవడానికి మాకు తెలుసు అని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ గారు అని తెలిసి ఎందుకు ఊరుకుంటున్నారంటే బీజేపీ తోటి కలిసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు వేధించాలనేటువంటి కుట్ర ఇందులో ఉన్నట్లు స్పష్టమవుతూ ఉన్నది. లేకపోతే ఒక మాట కూడా ఎందుకు మాట్లాడరు? నెలవారు ఎందుకు జీతాలు ఎవరు? 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని మేము అడుగుతూ ఉన్నాం. అందువల్ల వీళ్ళు కావాలని కలిసి కుట్రతోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను వేధించాలని, ఆ విధంగా వాళ్ళ ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలనేటువంటి కుట్ర తప్ప ఇంకోటే కాదని మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, నిన్న జరిగిన మోడీ సభను మీరు ఏ విధంగా చూస్తారు? అసలు నిన్న మోడీ సభ ఎందుకు జరిగింది అని దాని మీద ప్రజల్లో ప్రశ్నార్థకంగా మిగిలిపోయేలా చేశారు. మోడీ విశాఖపట్నానికి వచ్చాడు కానీ బాబు, పవను, మోడీ కలిపి అసలు కనీసం ఈ విశాఖపట్నం పరిస్థితుల మీద కానీ, స్టీల్ ప్లాంట్ మీద కానీ ఒక మాట మాట్లాడకపోవడం అనేది పచ్చి దుర్మార్గం. వీళ్ళంతా కూడా ఒక వ్యాపార శైలిలోని ఈరోజు మిట్టలు పెడుతున్న స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి ఈవేళ అనేక రకాలైన ఫెసిలిటీస్ ఇవ్వడానికి అవి మాట్లాడారు తప్ప కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్లో కనీసం వాళ్ళకి జీతాలు లేకుండా 4 నెలల నుండి కాంట్రాక్ట్ వర్కర్స్ అయితే చాలా అవస్థలు పడుతున్నారు. పర్మనెంట్ వర్కర్స్ అయితే నెలకు 2 సార్లు జీతాలు ఇస్తున్నారు. కనీసం స్టీల్ ప్లాంట్ని ఈవేళ ఎలాగైనా సరే నిర్వీర్యం చేసి అమ్మేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మోడీ ప్రయత్నం అంతా కూడా ఉన్నది. అలాంటి మోడీ ఈవేళ విశాఖపట్నంకి వచ్చి జోన్ కానీ, హోదా కానీ ఇవన్నీ గతంలో మాట్లాడుకుని ఏవి కూడా స్టీల్ ప్లాంటే కాదు, ఇవన్నీ ఏవి మాట్లాడలేదు. అసలు ఆయన ఈరోజు ఓన్లీ శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే వచ్చాడు. 2,000 కోట్ల రూపాయలు ఈవేళ ఖర్చు అని చూపిస్తున్నారు. కానీ ఆ ఖర్చును తీసుకొచ్చి ఈవేళ ప్రజలందరినీ కూడా మభ్య పెట్టాలనే ఆలోచన తప్ప మరొక ఆలోచన మాత్రం అయితే లేదు. ఇలాంటి విధానాల్ని, ప్రజలు మభ్యపెట్టే విధానాల్ని మోడీ, బాబు, పవన్ కూటమిగా ఏర్పడి ఈ తప్పుడు విధానాలు అవలంబిస్తే ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లోన గతంలో చంద్రబాబు నాయుడు 2000లోన కరెంటు ఛార్జీలు అవి పెంచి ఎలాగైతే ప్రజలకు ద్రోహం చేశాడో ఇప్పుడు కూడా ద్రోహం చేసే విధంగా ఉన్నాడు. ఈయన ఒక్క మాట మాట్లాడేలాగుంటే మోడీ ఈవేళ స్టీల్ ప్లాంట్ కోసం నేను ప్రత్యేకంగా ఏవైనా చేయడానికి ఉన్నానని చెప్పాడు ఆయన. కానీ ఈయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈయన మాట్లాడకపోవడం వల్ల కనీసం మోడీ ఏమి కూడా మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కలిపి రాష్ట్రాన్ని దివాలా తీయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జింకు కూడా అలాగే ఈవేళ ప్రత్యేకంగా ఈవేళ అలాంటివన్నీ ప్రైవేట్ పరం చేయాలి, మొత్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయాలి, అమ్మాలనే ఉద్దేశంతోనే ఈరోజు మోడీ ఈవేళ మళ్ళీ అధికారంలోకి 3వ సారి వచ్చిన తర్వాత ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఇలాంటి పచ్చి దివాలా కోరు విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మేము వామపక్ష పార్టీలుగా ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు రాబోయే కాలంలోన ఖచ్చితంగా కూడా ఈ మోడీ, పవన్, బాబు ఏదైతే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారో ఈ ద్రోహాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? ప్రధానంగా మా యొక్క డిమాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలనేది గత 4 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అయితే నరేంద్ర మోడీ గారు 2014 నుంచి మానిటైజేషన్ పేరుతోటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, డాక్ యార్డ్ కానీ, షిప్ యార్డ్ కానీ, జింకు కానీ,
బీహెచ్పీ కానీ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం టోటల్గా ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగం వైపుగా మార్చడం కోసం చాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మొత్తాన్ని అదానికి అప్పచెప్పే పనిలో ఈరోజు నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నారు. దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొన్నాళ్ళు నరేంద్ర మోడీ గారిని నెత్తిన పెట్టుకుని మోసాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క రాజకీయ వ్యాపార లావాదేవీల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం ఒక మోసపూరితమైనటువంటి కూటమిని ఒకటి ఏర్పాటు చేసేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీకు, అంబానీకు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలని చాలా కుట్ర జరుగుతుంది. దాని యొక్క పర్యవసానం నిన్న ఇక్కడ మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగినటువంటి సభ కూడా దాని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర పాలకులు మరోసారి ఆలోచించాలి. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కులాల మతాల మధ్య చిచ్చు పెడుతూ పరిపాలిస్తున్నటువంటి బీజేపీతో పొత్తులు పెట్టుకొని విధ్వంసాన్ని సృష్టిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చాలా దుర్మార్గంగా మోసం చేస్తున్నారు. ఈ దుర్మార్గపూరిత విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న నిరసనలో భాగంగా ఏదైతే ప్రైవేటు కంపెనీలకు ఒత్తాసు పలికే విధంగా మోడీ సభ జరిగిందని వీరంతా ఆరోపిస్తున్నారు. ఏదైతే విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్పై స్పష్టమైన ప్రకటన చేయకుండా ఆంధ్ర ప్రజలను మోసం చేశారని, భవిష్యత్తులో దీనికి తగిన గుణపాఠం చెప్తామని, వామపక్షాలు భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమాలు కూడా పూనుకుంటామని వీరంతా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.